హిందూ ధర్మాన్ని పాటించాలి, హైందవ ధర్మాన్ని పాటించాలి, స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఎంతో చక్కగా చేస్తూ వస్తుంది. అలాంటిది బ్రేక్ చేయకూడదు. స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరి మీద, మన మీద ఉండాలి, ప్రజలందరి మీద ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో టీవీ5 చైర్మన్ విఆర్ నాయుడు గారు ఏటికి ఆ 7 శివపార్వతుల కళ్యాణాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఒక్క దగ్గరికి కాదండి, ప్రజల చెంతకి ఈ యొక్క స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని మనం చేరువ చేస్తున్నామంటే మనకి అది మహద్భాగ్యం అనే చెప్పాలి. ఈరోజు ఈ యొక్క స్టేడియము ఏసీ సుబ్బారెడ్డి స్టేడియము చక్కటి శివనామస్మరణతో మారుమోగుతుందని చెప్పాలి. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా టీవీ5 మరియు హిందూ ధర్మం ఛానళ్లలో చక్కగా ప్రజలందరూ కూడా వీక్షించవచ్చు. అలాగే స్వామి అమ్మవార్ల కళ్యాణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ని మా కొలీగ్ సంతోషి అందిస్తారు. సంతోషి, చెప్పండి, మనం చూస్తున్నాము ఎవ్రీ ఇయర్ మనం అటెండ్ అవుతూ వస్తున్నాము, ఎట్లా అనిపిస్తోంది? ఎందుకంటే ఇది మాకు కూడా మాటలకు అందనటువంటి ఒక దివ్యానుభూతి, ఆధ్యాత్మిక అనుభూతి. ఏటికేడు కూడా ఒక అయితే అది ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా కావచ్చు, ఒక ఆధ్యాత్మిక మాధ్యమం ద్వారా కావచ్చు, అందులోనూ మొత్తం మనకి ఎప్పటికప్పుడు వాస్తవాల్ని మీ ముందు ఉంచేటువంటి టీవీ5 ద్వారా 2013లో మొదలుపెట్టినటువంటి ప్రయాణం ఏటికేడాది ఇంకెంత మీకు అందించగలమా, ఇంకెంత కళ్ళకు కట్టినట్లు చూపగలమా అనేటువంటి తపనలో భాగమే ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా మీకు చూపించడం మాత్రమే కాదు, అక్కడ శివపార్వతులు ఆశీర్వాదం ఇచ్చే విధంగా చేసేటువంటి అద్భుత ప్రయత్నమే మీకు ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్న ప్రస్తుత సిచ్యువేషన్. చూడొచ్చు, కైలాసంలో సాక్షాత్తు మంచు కొండలు, అక్కడ ఉండేటువంటి పర్వతాలు దిగి వచ్చి మొత్తం 3,00,00,000 మంది దేవతలు కూడా ఇక్కడ వచ్చి శివపార్వతులు ఆ క్షణాన ఇక్కడ మన ముందు సాక్షాత్కరింపజేసి వారి కళ్యాణాన్ని చూసేటువంటి భాగ్యం మనకు కలిగితే ఆ క్షణం ఆ అనుభూతి మన మనసులో ఎలా ఉంటుందో దానికి దృశ్య రూపమే టీవీ5 హిందూ ధర్మం ఛానల్స్ ఆధ్వర్యంలో మీకు ప్రతి ఏడాది కూడా చూపించేటువంటి ఈ ఆధ్యాత్మిక అపురూపమైనటువంటి కార్యక్రమం శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. ఇందుకు వచ్చేటువంటి భక్తులే దేవతల కింద మేము భావిస్తూ ఉంటాం. 3,00,00,000 మంది దేవతలు ఇక్కడ ఉండేటువంటి ఈ వేదిక మీద ఎలా అయితే కొలువై ఉంటారో మీరందరూ కూడా దేవల కింద మేము భావిస్తూ ఉంటాం అనమాట. అలా ఈసారి నెల్లూరు పట్టణం అనేది వేదిక అవ్వడం నిజంగా చాలా చాలా అదృష్టవంతులు నెల్లూరు వాసులు అనుకోవచ్చు. నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రజెంట్ ఇదంతా మీరు చూస్తున్నారండి. ప్రాంగణం ఈ పాటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైపోయింది. శివపార్వతుల కళ్యాణానికి వేదికంటే మామూలు విషయమా చెప్పండి? ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారో చూడొచ్చు. ఇక్కడ ప్రతిదీ కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడటమే, ప్రతిదీ కూడా శాస్త్రీయతకు పెద్దపీట వేస్తూ తీసుకునేటువంటి నిర్ణయమే. మీరు పొద్దున్న తీసుకుంటే స్వామివారి మూర్తులకు చక్కగా మంగళ స్నానాలు చేయించిన దగ్గర నుంచి మొదలు పెడితే మీకు చాలా శాస్త్రోక్తంగా రుద్రహోమం వంటివి నిర్వహించడం, ఆ రుద్రహోమం చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం ప్రదోష సమయంలో మనం శివపార్వతుల కళ్యాణం వీక్షించేటువంటి అవకాశం. కేవలం కళ్యాణాన్నే వీక్షిస్తామా అంటే కాదు, ఆది దంపతులు కైలాసం నుంచి కిందికి వస్తున్నారు అంటే దానికి తగ్గట్టుగానే అభిషేకం, ఏకాదశ మహారుద్రాభిషేకం అనేది చూస్తాం మనం. కళ్ళకు కట్టినట్టుగా స్వామివారి అభిషేకం అన్ని ద్రవ్యాలతో 108 రకాల ద్రవ్యాలతో ఏ విధంగా అందుకుంటారు అనే అపురూప దృశ్యాన్ని చూసేటువంటి మహద్భాగ్యం. దాని తర్వాత శివపార్వతుల కళ్యాణం వారు చక్కగా ఊరేగింపుగా శోభాయాత్రగా నెల్లూరు వాసులందరినీ కూడా పునీతులు చేస్తూ ఈ నేలను